లవ్లీ గుడ్ వెరీ గుడ్ అలా మళ్ళీ ఇంకొక ర్యాలీ పాయింట్ రాకపోయినా పర్లా ఇంకొక ర్యాలీ గుడ్ షాట్ బాగా ఆడాం గుడ్ గుడ్ బాగా ఆడాం వెరీ గుడ్ ఒక ర్యాలీ ఆడు ఏం పిచ్చోడ్లాగా ఏంట్రా సీత రెడీనా ఇందాక ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అది లేదు ఏం కాదు ఏం కాదు దాన్ని హోల్డ్ చేయి ఒక్క ర్యాలీ సీత ఒక్క ర్యాలీ వద్దు సీత ఇలా మాత్రం ఇవ్వకు సీత రెడీ సీత కుమార్ పట్టుకోండి ఇలా మాత్రం వద్దు ఫైట్ యూ కెన్ చెప్పు నువ్వు చెప్పు నేను వింటా ఏమైంది చెప్పు త్వరగా టైం లేదు కదా ఎందుకు ఆడలేకపోతున్నా దొరికిపోతుంది త్వరగా దొరికిపోతుంది ఏం దొరికిపోతున్నా మరి చేతి కాడేస్తుంది వల్ల చేతి కాడేస్తున్నాం మరి దాని మిస్టేక్స్ లేపినాక డిఫెన్స్ మిస్టేక్ అవ్వడం కానీ ఎవరు నువ్వు చేతికి ఆడుతున్నావా అంటే కొన్ని స్ట్రోక్స్ చేతి కాడుతున్నాను దాని వల్ల దొరికిపోతుంది ఎవరు నువ్వు చేతికి ఆడుతున్నావా నేను కాదు నువ్వు క్వాలిటీగా ఆడలేకపోతున్నావు వాడు ఆడనివ్వట్లేదు నేను క్వాలిటీగా లేపితే అవ్వదు అందరిలా కాదు కదా ఆడు కొడతాడు ఆడు లేపితే అవ్వదు బాక్స్ ఆడాలి పుష్లు చేయాలి పూర్తిగా ఫ్లేయర్గా లేపి కొట్టరా అంటే ఆడు కొడతాడు ఆడు ఛాంపియన్ మైండ్ సెట్ కదా ఆడిది చూడు కొంచెం పైకి రాగానే ఏం చేసావు నెట్కి పెట్టేస్తావు అది సేఫ్ ఆడలా రెండు పాయింట్లు కష్టపడి సీత గేమ్లో ఉంటావు ఏం కాదు నాన్న ఆడు 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 రెండు ర్యాలీలు ఆడు కమాన్ ఏం కాదు తీసుకో
ఇది కాదు సీత, ఏం కాదు, ఆడు 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 ఏం కాదు. కమాన్ ఫైట్ ఫైట్. అది ఇంకొక ర్యాలీ. ఆడగలవు, హోల్డ్ చేస్తే ఆడగలవు, నమ్ము, నిన్ను నువ్వు నమ్ము, ఆడగలవు, 100% ఆడగలవు. ఇంకొక ర్యాలీ ఏం కాదు, అది తీసుకుంటే తీసుకోండి. కొట్రా, మిడ్ కోట్ దొరికేసిందేమో, మరి సేఫ్ ఆడుతున్నావు. అది ఎలా కొట్టాడు ఆడు. ఏం కాదు సీత, కమాన్. చెప్పు, ఏమైందా చెప్పు. ఎందుకు ఏమన్నా నెట్ కానీ చేతికి కానీ అడగలవు 100%. ఇప్పుడు ఏదైతే ఉందో నీ ఎమోషన్ని నువ్వు కంట్రోల్ చేసుకొని ఓడిపోతున్నా, ఇప్పుడు పాయింట్ రావట్లేదు కదా, దాన్ని యాక్సెప్ట్ చేసి నువ్వు ఆడితే 100% ఆడగలవు. అదే గేమ్. నువ్వు ఇస్తే ఆడు తీసుకున్నాడు తప్ప ఆడు తీసుకుంది ఏం లేదు. సీత కమాన్ యూ కెన్. ఎస్, ఏం కాదు. ఈ స్ట్రోక్ నువ్వు ఎక్కువ ఆపుతున్నావు. షటిల్ క్వాలిటీ లేదు, వాడు వాడికి వెళ్ళట్లా. క్వాలిటీ, స్ట్రోక్ క్వాలిటీ పెంచు. ర్యాకెట్ ఆపడం కాదు, స్ట్రోక్ క్వాలిటీ. అది కాన్ఫిడెంట్గా క్వాలిటీ మీద వర్క్ చేయి. చూడు, ఆడు చాలా నర్వస్ ఫెలో. 2 మిస్టేక్లు చేస్తే ఆడ వల్ల కాదు, ఆడు ఎన్ని కొట్టి తీసుకుంటాడు. నమ్ము, నిన్ను నువ్వు నమ్ము. కమాన్ నాన్న, ఫైట్ సీత, నిన్ను నువ్వు నమ్ము. 5 స్ట్రోకులు రా, 10 కూడా కాదు, 5 స్ట్రోకులు ఆడు లోపల చాలు. 5 స్ట్రోకులు లోపల ఆడాలి. అది వాడి నేను చెప్పేది నన్ను మాటిను. 5 స్ట్రోకులు అయితే ఆడు ఆడలేడు. చుక్కలు చూపించే ఆడికి అభిషేక్ చేత చుక్కలు. థర్డ్ సెట్ ఆడిస్తే తీసుకున్నాడు. ఆ సంగతి నాకు తెలుసు. ఈజీరా, ఈజీ, దాన్ని వెళ్ళాలి. ఏం కాదు, నమ్ము, ఏం కాదు. మళ్ళీ ఒక 5 స్ట్రోకులు, మళ్ళీ 5 స్ట్రోకులు, వెళ్ళు, మళ్ళీ 5 స్ట్రోకులు. నువ్వు చేతిలో పెట్టినా ఆడ ఆడలేడు, ఆడి పేషెన్స్ లేదు. పర్లేదు, ఏం కాదు, అవుట్లే, ఏం కాదు. మళ్ళీ వాడికి దొరకదు, అది అవుట్. అది ఏం కాదు, రెడీ. అది రిలాక్స్గా, మళ్ళీ వద్దు, ఆవేశం వద్దు. 5 స్ట్రోకులు, ఆవేశపడక. క్వాలిటీ, అది మిస్టేక్ కింద అవ్వకూడదు. క్వాలిటీ 5 స్ట్రోకులు ఆడు, అక్కడ ఎక్కువ ఫోకస్ చేయి. రెడీ.
ఫాస్ట్ కోర్ట్స్ కదా, ఎంత లేపేస్తున్నావు, కిందకి వెళ్తున్నావు లేపేస్తున్నావు, పెడుతున్నావు కిందకి వెళ్తున్నావు లేపేస్తున్నావు. రెడీ, ఏం కాదు 1 బ్రేక్ సీత. సీత క్వాలిటీ తగ్గిస్తున్నావు, స్ట్రోక్ క్వాలిటీ లేస్తే రాదు నీకు. నువ్వు ఇక్కడ ర్యాకెట్ ఊపిన అవసరం లే, స్ట్రోక్ క్వాలిటీ పెట్టాలి. నువ్వు ర్యాకెట్ ఊపుతున్నావు. అది అలా ఆడు, 5 స్ట్రోక్. ఏం కాదు సీత, కమాన్. షటిల్ పోయింది, మార్చుకో, ఏం కాదు. అరే ఆడు విన్నర్ రా, ఎక్కువసేపు ఆడరా, అట్లీస్ట్ ఎక్కువసేపు ఆడు సీత. నెక్స్ట్ టైం కొడతాం, ఏం కాదు ఏం కాదు. వాడిని కొంచెం స్ట్రగుల్ చేయి. ఈరోజు అయిపోయేది ఏం లేదు ఇది. వాడు ఎప్పటికన్నా నీ అపోనెంటే. రెడీ, కమాన్ నాన్న, ఫైట్. అది ఆడు ఎప్పటికన్నా నీ అపోనెంటే. ఆడు ఎక్కడికి పోకూడదు. 6 ఓడిపోయావు 5 సంవత్సరాల క్రితం ఒకటి కొట్టావు కదా ఈరోజు. అలాగే వాడు కూడా 6 పాయింట్తో ఓడిపోయావు, ఏం కదా, రోజు కొడతాం. బట్ ఎక్కువసేపు ఆడు, నీ ఇష్టం. అది వాడే నీ అపోనెంట్ ఎప్పటికన్నా సరే. 5 సంవత్సరాల బ్యాక్ కూడా ఆడే. వాడిని ఇల్లు పట్టుకుంటాం మనం, కానీ ఎక్కువసేపు ఆడి ఈరోజు ఆడు దొరుకుతాడు. నువ్వే పడిపోతావేంట్రా. నువ్వే చూడు, ఇంతకుముందు ఇప్పుడు బెటర్ ఆడు. ఇంతకుముందు మొత్తం కలిపి నీకు 6 పాయింట్లు వచ్చాయి. ఇప్పుడు నీకు ఫస్ట్ హాఫ్లోనే 6 పాయింట్లు వచ్చాయి. అది వాడు అంతలా స్టార్ట్ చేశాక. చెప్పు, ఏమవుతుందో చెప్పరా. టైం లేదు ఇప్పుడు, కాదు నీ యాక్టింగ్ చేసేది. టైం లేదు కదా, త్వరగా మాట్లాడు. అంటే ఇప్పుడు 6 పాయింట్లు ఎలా వస్తాయి? నీకు 6 పాయింట్లు వచ్చాయి కదా, అది ఎలా వస్తాయి? ఆడితేనే వస్తాయి. అది నువ్వు నమ్మలేకపోతున్నావు. ఆ ప్రశాంతత లేదు. ఆడు బయటికి కొట్టినా నువ్వు కోట్లో పెట్టి తెచ్చుకున్నా ఒకటే పాయింటే. బ్యాక్ బాక్స్ నుంచి కొట్టగా హాస్ మ్యాచ్ కొట్టి వెళ్ళు, ఏం కాదు. 8-6 నాకు నువ్వు ఓడిపో, నాకు ప్రాబ్లం లేదు. ఆడి ఓడిపో. కమాన్ సీత, ఫైట్. ఆడు విన్నర్ రా, రెస్పెక్ట్. చూడు, ఆమె వెళ్ళని, ఫస్ట్ ఆమెను వెళ్ళని. ఆడొక విన్నర్, నాకు ఆడు నువ్వు చాలు. ఏంట్రా అది? ఏం కాదు నాన్న, ఏం కాదు. నీ బొక్కలన్నీ ఏం కాదు. ఆడు ఏం కాదు. రెడీ, ఏం కాదు. కమాన్ సీత, ఏం కాదు. అది గుడ్, ఏం కాదు. అక్కడే ఉన్నాడు. 7-9 ఏం కాదు, అక్కడే ఉన్నాడు చూడు. 7-9 స్కోర్. అది చూడు, 8-9 అక్కడే ఉన్నాడు. ఒక 4 years పోయాక మళ్ళీ అని ఆడతాం, పట్టుకుంటాం, కొడతాం ఎప్పటికన్నా. ఈరోజు ఆడిదైనా పర్లా, కానీ నువ్వు ఆడు. ఈరోజు ఆడు, మ్యాక్స్ ఆడు. అది చూసావా? ఆల్ స్కోరు 9-all. నువ్వేం ఆడింది లేదు. వాడు పిచ్చోడాడు, నువ్వేం ఆడింది లేదు చూడు. చూడు, ఏమి ఆడలే 9-all. ఏం కాదు అని తీసుకొని, ఏం కాదు అని తీసుకొని. కమాన్ సీత, కమాన్ నాన్న, కమాన్.
తొందరపడక అది కింద ఉంది ర్యాకెట్ జస్ట్ అలా అను ఎక్కువ ఊరినే అలా అను తొందరపడక సీత నువ్వేం తొందరపడక నువ్వేం చేయక ప్రశాంతంగా ఏం కాదు ఆ యాంగ్జైటీలో నీ షూ తగిలేసింది అది తగలకూడదు యాంగ్జైటీ అవ్వగా కంట్రోల్ చేయి 5 స్ట్రోకులు ఆడు ఏం చేయక ఆవేశపడక ఒక వచ్చిన మెల్లి కొట్టు నెట్టెక్కు అది నువ్వేం చేయక నా మాటను ఒక్క పాయింట్ ఒక్క పాయింట్ ఎక్కడ సర్వీస్ చేయాలి ఒక రిటర్న్ ఎక్కడ రిస్క్ తీసుకో ఒక్క రిటర్న్ ఎక్కడ వస్తుంది కట్టినే కానీ చాలు సర్వీస్ టీజా అంటే ఇక్కడ ఒకసారి ఆలోచించుకొని చెయ్యి ఏం కాదు ఓకే లైట్ ఏం కాదు రెడీ ఒక్కటి ఒక స్టెప్ ముందు నిల్చో ఏం పర్లా ఒక్కటి సీత ఎస్ సీత కాన్ఫిడెంట్గా ఉండు ఏం చేయక కాన్ఫిడెంట్గా ఉండు ఒక్కటి వాడు ఇచ్చేస్తాడు బాడీ లైన్ కొట్టు వస్తే బాక్స్ పెట్టు సెంటర్కి కార్నర్ రానియొద్దు దాన్ని సెంటర్లో పెట్టాడిని ఇదేంది ఇది ఇక్కడ వెళ్ళి ఒక్కటి ముందు నిల్చో ఒక్కటి అంత ముందు వద్దు ఆడలేనన్నా మ్యాచ్ ఎలా వచ్చింది సెట్ ఎలా కొట్టావు నీ వల్ల కాదన్న మాట్లాడు త్వరగా మాట్లాడరా నాకు ఏం ఆడాలో తెలియట్లా మిస్టేక్స్ అయిపోతే నేను ఆడలేకపోతున్నాను అన్నావు మ్యాచ్ గేమ్ ఎలా వచ్చింది మాట్లాడ టైం లేదు మిస్టేక్ చేశాడు అంటే చేతి కాడ మిస్టేక్ అవ్వకుండా మరి నేను అదే కదా ఆడమంటున్నా కానీ ఎందుకు నమ్మట్లేదు విన్నారు కదా కొన్ని సెట్ కొట్టు మీలో ఉన్న పవర్ తెలియట్లేదు సీత మీకు అందువల్ల ఎవరెవరినో హీరోయిన్ చేస్తున్నారు ఆ టెంపర్ని కంట్రోల్ చేసుకోవడం రావట్లా ఇప్పుడు వాడు కొడతాడు తీసుకో ఏం కాదు అని కొట్టని ఆయన తీసుకొని గుర్తుపెట్టుకో ఇలాగే కొట్టాం భరత్ లతీష్ని కామ్ జస్ట్ ఫోకస్ ఏం చేయక నా మాట ఆటతో నేను ఆడాను ఆల్రెడీ అభిషేక్ ఆడాడు ఆడుతో ఇదే వాడి పని నువ్వేం చేయక ఏం కాదు అయ్యా అద్దు ఆడ ఒకటి పెట్టాడు 2 పాయింట్స్ ఒకటి ఏం కాదు కానీ ఇంకొక ర్యాలీ ఏం కాదు నాన్న అదే మిస్ అవ్వకూడదురా ఒక ప్లేయర్కి అది మిస్ అవ్వకూడదు అది ఏం కాదు తీసుకో ఆడలేనన్నావు ఆడుతున్నావు కదా కమాన్ సీత ఫైట్ అది చాలు అలా ఆడడం నేర్చుకో సీత ఆడడం నేర్చుకో ఆడు ఎక్కడికి పోడు నువ్వు గెలిచినా ఓడిపోయినా ఎక్కడికి పోడు నువ్వు గెలిచినా ఓడిపోయినాడు ఎక్కడికి పోడాడు అక్కడే ఉంటాడు మళ్ళీ టోర్నమెంట్కి వస్తూనే ఉంటాడు ఆడు
చూడు ఇందాక కూడా దూకాడు, మరి చేయాలి కదా, నీకే తెలియాలి కదా, నీకు ఆల్రెడీ చెప్పా కదా. నువ్వు కూడా ముందు నిల్చో, కొంచెం ప్రెషర్ పెట్టు. గుడ్ అవుట్లే వదిలేసి. గుడ్. ఆ ప్రెషర్ పెడితేనే ఆడు కూడా మిస్టేక్ చేస్తాడు, గుర్తుపెట్టుకో. ఏం పర్లే, ఆ ప్రెషర్ హ్యాండిల్ చేయి. మార్చుకో, ఏం కాదు. మళ్ళీ ఇప్పుడు ఎలా బ్రేక్ చేయాలని ఆలోచించు, ఏం కాదు. 4 ఆల్ వెళ్ళు. ఆ పేషెన్స్ కంట్రోల్ చేయి, ప్లేయర్ యొక్క లక్షణం అది, దాని కంట్రోల్ ఇంకా అయిపోలే. ఆవేశం వద్దురా, చంపుతా. బయటకు వచ్చావు నువ్వు కాదు, ర్యాకెట్ని నేను కొడతా నిన్ను. ఆడలేని 4 పాయింట్లు లాగానే యాంగ్జైటీ పెరిగిపోతుంది, దూకుతున్నా. ర్యాకెట్ని కింద కొడుతున్నావు. అడిగి అంపేర్ ఎందుకు పిలిచాడు నిన్ను? చూడు అక్కడే ఉన్నావు, అయినా నీ బుర్ర పని చేయట్లా. ఏం కాదు. రెడీ ఒక్కటి, ఏం కాదు. ఇంకొక ర్యాలీ, ఏం కాదు. ఆలోచించాడు, ఎక్కడ రెడీ ఉన్నాడు, రెడీ లేని చోట ఆడాలి. అవుట్ ఎక్కడ ఆడేస్తున్నాడు, అంత అవుట్. కామ్ ఆడు ఇచ్చేస్తున్నాడు రా, కామ్ వెళ్ళు, ఏం కాదు వెళ్ళు. తీయాలి అది. నువ్వు పడిపోతున్నావు ఎందుకు ఫస్ట్? ఏం కాదు. ఒక్క బ్రేక్ అంతే, ఒక్క బ్రేక్. రెడీ. చెప్పు, ఏమైంది ఇప్పుడు, ఎందుకు ఆడలేకపోతున్నావు? చెప్పు. రెడీ అయిపోతుంది సార్ 100 స్ట్రోక్స్. ఎవరు కాదు పెడుతుంటే నెట్ ఎక్కడం కానీ బ్యాక్ నుంచి. మరి నీకు అది తెలియాలి కదా, ఇది పెట్టకూడదు, ఇది లిఫ్ట్ చేయాలి కదా. ఒక సెట్ వచ్చేసరికి నీ గేమ్ అంతా చేంజ్ అయింది. కానీ నీకు టెక్నీషియన్ ఏం తెలుసా, అది డిసడ్వాంటేజ్ సైడ్, ఇది అడ్వాంటేజ్ సైడ్. నువ్వు ఇప్పుడు అడ్వాంటేజ్లో ఉన్నావు. ఏం కాదు, యూ స్టిక్ టు యువర్ బేసిక్స్. నువ్వు కన్సిస్టెన్సీ మీద ఉంది, గేమ్ వచ్చినా పోయినా సంబంధం లేదు. దూకొద్దు, ఆవేశంగా ఎగురుతున్నావు, దూకొద్దు. నిల్చొని ఆడితేనే ఆడు గేమ్ ఇచ్చింది, నువ్వేదో ఆడితే కాదు ఆడు గేమ్ ఇచ్చింది ఇందాక. ఏం కాదు, 2 పాయింట్లు అంతే. రెడీ. నీకు ఎన్నిసార్లు చెప్తాను రా, కాళ్ళు 2 సెంటర్లో, ఒక కాలు ముందు ఒక కాలు వెనకాల పెట్టకరా. డిఫెన్స్ పొజిషన్ ఇదిరా. ఏం కాదు, కమాన్ సీత. ఎక్కడ సీత, వాడు సెంటర్ కొట్టేస్తున్నాడు, నీకు ఏం చేయాలి తెలియదు. కాళ్ళు 2 పొజిషన్లో పెట్టి సీత, ఆడి సీత, లేపకరా. ఇది లాగ్ ఇచ్చేసావు అంతే గేమ్ ఈరోజు.
ఇది లేక ఈరోజు ఆడలా. ఇప్పుడు కన్నా పర్లేదురా, ఆడరా అన్న, ఎంత ఆడతావు అంత ఆడరా. డామినేట్ చేయలేకపోతే యాక్సెప్ట్ చేయి. సెంటర్ కొట్ట ఇక్కడ పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చేస్తున్నావు, అక్కడ నిల్చో పోయినా పర్లా, ఇక్కడ రాబట్టి ఓడిపోతున్నావు. నీ స్టాండ్స్ లేక ఓడిపోతున్నావు, నీ స్టాండ్స్ లేక తీలేకపోతున్నావు తప్ప ఆడు కొట్టే స్పీడ్కి కాదు. అది నన్ను నమ్మలా నువ్వు. అట్లా ఆడితే చాలు. ఆడు ముందుంటే ఇంకో చోట ఆడతాడు, ఏం చేయాలో తెలియదు ఆడికి. స్ట్రోకులు లేవు ఆడికి, కొడితేనే ఆడు మనిషి. ఆడు కొట్టకపోతే ఆడు మనిషే, కొడితేనే ఆడికి వస్తుంది. నువ్వు అది వినట్లా, నువ్వు పరిగిస్తే వెనకాలకు వచ్చేసి ఏదో చేస్తున్నావు. అది అది కొట్టకపోతే మనిషి, అది ఇప్పుడు ఆడుతున్నావు. ఇప్పుడు ఆడుతున్నావు. అసలు వాడిని తీసుకొని బట్ నువ్వు ఆడాలి కదా. నేను చెప్పేది నువ్వు ఆడాలి కదా. అది ఎక్కడి నుంచి ఉన్నాడు చూడు. చేయి, నచ్చినట్టు చేయి, వెనకాల చేయి, ఏమవుతుంది. అది ముందు నువ్వు పడిపోతున్నావు చూడు. ఏం కాదు, ఆడు, ఇంకాసేపు ఆడు. రెండే ఛాన్స్ నీకు, 2 ర్యాలీలు ఛాన్స్. ఆ 2 ర్యాలీలు ఆడు. నాకు ఎంత ఉన్నామో తెలియాలి. రెండు ర్యాలీలే ఛాన్స్ నీకు, ఆ 2 ర్యాలీలు ఆడు. అది ఇంకా 2 ర్యాలీలు ఛాన్స్, ఇంకా నీకు 2 ర్యాలీలు ఛాన్స్. నువ్వేం గేమ్, నీ గేమ్ చూపెట్టు అంతే. 2 ర్యాలీలు కష్టపడు, ఇంకా 2 ర్యాలీలు ఛాన్స్ నీకు. ఎక్కడికి వస్తుంది ఇంకొక ర్యాలీ ఛాన్స్.